నిన్న మొన్న ఏ ఇద్దరు కలిసినా ఒకటే, పెట్రోల్ రేట్ పెరుగుతుందా, అసలు నీకు నిజంగా బండ్ల పెట్రోల్ ఉందా, లేక కార్ల పెట్రోల్ ఉందా, లేకపోతే డీజిల్ ఉందా అని. ఎందుకంటే నిన్న లాస్ట్ ఒక 1 వీక్ నుంచో చూస్తుంటే చాలా బంకులల్లో ఒక పెద్ద క్యూ లైన్ కనిపిస్తుంది. చాలా అంటే గవర్నమెంట్ చెప్తుంది ఎక్కడ షార్టేజ్ లేదు, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ దొరుకుతుందని. ఎందుకంటే దాదాపు 2 months అవుతుంది ఇరాన్తో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యి యుద్ధం అయిపోయినప్పటికీ హార్మోజ్ బ్లాక్ అనేది ఇంకా కొనసాగుతుంది. అక్కడ నుంచి అసలు నౌకలు బయటికి వెళ్ళట్లేదు. వేరే దేశాల నౌకలనేమో ఇరాన్ బయటికి వెళ్ళనిస్తలేదు, ఇరాన్ నౌకలను అమెరికా బయటికి వెళ్ళనిస్తలేదు. మొత్తంగా హార్మోజ్ అనేది మొత్తం బ్లాక్ అయిపోయింది. దాదాపు ఒక 20% చమురు రవాణా వరల్డ్లో జరిగేటువంటి హార్మోజ్ బ్లాక్ కావడంతో మొత్తం ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా మనం క్రూడ్ ధరలు పెరగడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు $120 పోయింది క్రూడ్ ఆయిల్. అంటే $120 అంటే మామూలు విషయం కాదు, ఇక చాలా ఘోరం నిజంగా. $120కు పోయిందంటే ఇక మనం ఈ ఎలక్షన్లు ఉన్నాయని పెంచకుండా ఆపిరా, ఎందుకు ఆపిరో కానీ నిజంగా కనుక పెంచితే పెట్రోల్ మీద ₹20 డీజిల్ మీద ₹10 పెరిగేటువంటి పరిస్థితి ఇప్పుడైతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ నిజంగా అట్లుంది. కానీ గవర్నమెంట్ మేము పెంచమని చెప్తుంది. మరి ఎన్ని రోజులు ఇది ఆపుతుందో చెప్పలేము. ఎందుకంటే ఒకసారి హార్మోజ్ కనుక ఓపెన్ అయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ రేట్లు ఖచ్చితంగా పడిపోయే అవకాశం అయితే ఉంది. మళ్ళీ $120 నుంచి మళ్ళీ $60, $50 పడిపోవచ్చు. ఎందుకంటే మన ఒపెక్ నుంచి ఈ యూఏఈ బయటికి కూడా వచ్చింది. యూఏఈ బయటికి రావడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రొడక్షన్ పెంచుతారు కాబట్టి ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ హార్మోజ్ అనేది తెరుచుకోవాలి. హార్మోజ్ ఎప్పుడు తెరుచుకుంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవ్వరు తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు, ఇద్దరు దాన్ని అయితే బ్లాక్ చేసి పెట్టిరు. మరి ఈ బ్లాకేడీ అయిపోతేనే ఈ క్రూడ్ ఆయిల్ రేట్ అనేది పడిపోయే అవకాశం ఉంది. మన దేశం చాలా నిజంగా సంక్షోభ పరిస్థితి. మనం దాదాపు 88% క్రూడ్ ఆయిల్ విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మన దేశానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి నేపథ్యంలో మరి నిజంగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది వచ్చింది, ఒకసారి చూద్దాం. మనం అసలు క్రూడ్ ఆయిల్లో మనకు ఓకే పెట్రోల్ అంటాం, అవి అంటాం, ఇవి అంటాం, కానీ పెట్రోల్ పెద్ద ఎఫెక్ట్ చూపించదు నిత్యావసరాల మీద కావచ్చు, ఇంకా వేరే రకాలు. ఎందుకంటే మ్యాక్సిమం చాలా బండ్లు డీజిల్తో నడిచేటువంటి బండ్లే ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఇంకేదో బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ డీజిల్తో నడిచే ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా డీజిల్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే డీజిల్ రేటు పెరిగితే ఆ ఒక్కదాని మీద కాదు, అన్ని రంగాల మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. కానీ పెట్రోల్ అనేది ఓన్లీ పర్సనల్ వెహికల్స్ మీదనే వాడుతూ ఉంటారు కాబట్టి అది అంత ఎఫెక్ట్ చూపించదు. దాంతోపాటు దాని వినియోగం కూడా తక్కువనే. మరి ఇక్కడ చూడొచ్చు అసలు అన్నిటి మీద డీజిలే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని ఒక న్యూస్ అనేది వచ్చింది. ఒక బ్యారెల్ ముడి చమురు కనుక శుద్ధి చేస్తే ఏది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది కూడా ఉంది. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు, 159 లీటర్ల చమురును ఒక బ్యారెల్ అంటాం. అంటే దాదాపు ఇప్పుడు ఇది మనకి ఎంత ఉందంటే $120 ఉంది. $120 ఉంది, 159 120 అంటే దాదాపు $1 దగ్గరకు వచ్చింది. ఒక లీటర్ $1కు దగ్గరకు వచ్చింది. అంటే మన దగ్గర ఇప్పుడు $94 ఉంది. అంటే ఒక లీటరు $94 ఖర్చు అనేది వాళ్ళు అక్కడి నుంచే మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. దాన్ని శుద్ధి చేసి, దాన్ని అటు చేసి ఇటు చేసి అమ్మనికి ఖచ్చితంగా రేట్ అనేది పెరుగుతుంది. ట్యాక్సులు ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. కాబట్టి సరే, ఈ 159 లీటర్ల ఈ ముడి చమురును శుద్ధి చేస్తే ఏమేమి వస్తాయి అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మనకు పెట్రోల్ 42% వస్తుందట ఈ ముడి చమురు శుద్ధి చేస్తే. ఇక డీజిల్ 27% వస్తుందట. అంటే డీజిల్ పర్సెంటేజ్ తక్కువ కానీ దాని డిమాండ్ ఎక్కువ. ఇక విమాన ఇంధనం 10% వస్తుందంట. గ్యాస్ ఎల్పిజి ఒక 4% వస్తుందంట. ఇక మిగతా పెట్రో రసాయనాలు ఒక 7%, నౌకలకు సంబంధించిన ఇంధనం 5% వస్తుందంట. ఇక లూబ్రికెంట్ మైనం అవి ఉంటాయి కదా, అది కూడా ఒక 2%. ఇక తారు డాంబర్ అంటాం కదా మనం, అది ఒక 3% వస్తుంది. ఓవరాల్గా ఒక్క బ్యారెల్ చమురు శుద్ధి చేస్తే మనకు పెట్రోల్ ఎక్కువ వస్తుంది, కానీ డీజిల్ 27% వస్తుంది. కానీ దాని డిమాండ్ అనేది ఎక్కువ, పెట్రోల్ ఎక్కువనే వస్తుంది. కాకుంటే మనం పర్సనల్ వెహికల్స్ దాంట్లో ఎక్కువ వాడుతూ ఉంటారు పెట్రోల్. సరే, ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ చూస్తే మన దేశంలో ఇక్కడ దేనికి ఎంత గిరాకీ ఉందని కూడా ఇక్కడ ఒకసారి చూస్తే డీజిల్ గిరాకీ ఎక్కువ ఉంటుంది అంట. చూడండి, దేశంలో డీజిల్ గిరాకీ 94.7 మిలియన్ టన్నులు ఉంటే పెట్రోల్ గిరాకీ తక్కువ ఉంటుందట, 42.5 మిలియన్ టన్నులు. అంటే దాదాపు పెట్రోల్తో పోలిస్తే డీజిల్ డిమాండ్ డబల్ ఉంది. కానీ ముడి చమురు శుద్ధి చేస్తే వచ్చేది పెట్రోల్ ఎక్కువ వస్తుంది, డీజిల్ తక్కువ వస్తుంది. అందుకే డీజిల్ బండ్లను నిషేధించాలి, అవి చేయాలి. అంటే దాని నుంచి కొంచెం పొల్యూషన్ కూడా ఎక్కువ అంటారు. మరి దాన్ని నిషేధించాలి. నిజంగా
నేను అనుకుంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత అసలు ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉండవు, అందరూ ఈవీలకు టర్న్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభము, ఈ పెట్రోల్ బంక్ల లైన్లు ఇవన్నీ ఎందుకు, హాయిగా కరెంట్ అయితే ఎప్పుడు ఉంటుంది, కరెంటుకు కొరత అవుతుంది. ఎందుకంటే కరెంటుకు బొగ్గొక్కటే కాదు, ఇప్పుడు అంతా సోలార్ చేస్తున్నారు, పవర్ చేస్తున్నారు, ఇంకా గాలితో చేస్తున్నారు, ఇంకా రకరకాలు హైడ్రోజన్తో. నెక్స్ట్ అంటే హైడ్రోజన్ వెహికల్స్, ఈవీ వెహికల్సే ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఖచ్చితంగా దానికి టర్న్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నిన్న నితిన్ గడ్కరీ కూడా చెప్పిండు, ఇక పెట్రోల్ డీజిల్ ఇంజన్లకు కాలం అయిపోయింది, దాంట్లో పని అయిపోయింది అని. ఖచ్చితంగా ఫ్యూచర్లో చూస్తాం మనం, ఇప్పుడు కాకుండా ఇంకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అవి వస్తేనే మనం కూడా బాగుపడతాం. ఎందుకంటే మనము మెయిన్ దెబ్బ, మన దేశానికి పెద్ద దెబ్బ ఏంటంటే ఇదే, ఈ క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి కనుక మనం చేసుకోవడం తగ్గిస్తే మన దేశం రూపాయి బలం అవుతుంది, మనం కూడా చాలా స్ట్రాంగ్ అవుతాం, దేశం కూడా చాలా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ను, ఇంకా ప్రత్యామ్నాయ ఇంధనం వెహికల్స్, హైడ్రోజన్ వెహికల్స్ కావచ్చు, ఇంకా అంటే మామూలుగా ఇప్పుడు పెట్రోల్లో ఇథనాల్ కూడా కలుపుతారు. ఇప్పుడు 20% ఇథనాల్ కలుపుతారు. అంటే పెట్రోల్ దాన్ని కూడా తగ్గించే విధంగా, అంటే దిగుమతులను తగ్గించే విధంగా గవర్నమెంట్ అయితే చాలా చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనకు ఈ డీజిల్ మనకు డిమాండ్ ఎక్కువ అయితే ఉంది. దాంతోనే అంటే ప్రతి దానికి మనకు దేనికైనా డీజిలే కాబట్టి, ఈ డీజిల్తోనే మనకు ఎఫెక్ట్ కాబట్టి, మరి డీజిల్ రేట్ పెరిగితే అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. నిత్యావసరాలు పెరుగుతాయి, ఇక కిరాణా సామాను పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. బస్ ఛార్జీలు పెరుగుతాయి, ఆ ఛార్జీలు పెరుగుతాయి, ఈ ఛార్జీలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి డీజిల్ రేటు పెంచితే. కానీ ఇప్పుడు $120 మరి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అదైతే ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇక పారిశ్రామిక అవసరాల్లో కూడా ఇది ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మన చూసినాం ఏపీలో ఎక్కువ ఈ డీజిల్ కొరత రానికే ఈ పారిశ్రామిక డీజిల్ రేటు పెంచారు. దాంతో అందరూ ఈ బంకులలో పోయి తీసుకొచ్చారు. దాంతో ఈ వెహికల్స్కు దొరకలేదు అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి డీజిల్ మీద అయితే చాలామంది ఆధారపడి ఉన్నారు. అది చాలా డైరెక్ట్ ఎఫెక్ట్ చూస్తుంది ఆర్థిక రంగం మీద. కాబట్టి మరి ఈ చమురు శుద్ధి చేస్తే ఎంత డీజిల్ వస్తుంది ఏంటి అనేది డీటెయిల్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో దీని అవసరం అనేది తగ్గుతుంది. మనం చూస్తున్నాం సిటీలో, హైదరాబాద్లో కూడా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే పెడతారంట. ఈ డీజిల్ బస్సులు మొత్తం బయటికి తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, అన్నీ కొంచెం కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్లు పని చేసే అవకాశం ఉంది. అది చేయడం కూడా ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది.